2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ఓకే. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. సో మీనరాశి వారి కనుక మనం చూస్తే కర్మబంధన దోషాల్లో మనం 3 దోషాల గురించి మాట్లాడడం జరుగుతుంది ప్రతి వీడియోలోనూ, ప్రతి రాశికి సంబంధించి. ఈ రాశి వారికి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కానివ్వండి, పనులు ఆగే అవకాశం కానివ్వండి, ఆ ఇండికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అమ్మా. మీనరాశి వాళ్ళకి ఎవరు చూస్తున్నా కర్మబంధన దోషం అనేటువంటిది ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యింది అంటే, వాళ్ళ జాతకంలో ఉంది అంటే, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే కష్టాలు కానీ సామాన్యంగా ఉండవండి. ఎందుకంటే జనరల్లీ మీనరాశి వాళ్ళు అంటేనే ఒక అల్ప సంతోషులు, అంటే పెద్దగా వాళ్ళకి జీవితంలో ఏది అవసరం లేదండి. అంటే వైరాగ్యము, నిత్య వైరాగ్యంతో ఉంటారనమాట అండి. స్పిరిచువాలిటీ లేకపోతే కొద్దిగా భోజనం చేసి ఒక అరుగు మీద ప్రశాంతంగా నా అనుకున్న వాళ్ళతో మాట్లాడుతూ హాయిగా అలా కాలం గడిపేస్తే చాలు అనేటువంటి ఒక నిస్వార్థమైనటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ కర్మబంధన దోషం స్టార్ట్ అవుతుందో వీళ్ళని నా అని పలకరించేటువంటి వాళ్ళు ఉండరు. ఇంట్లో కుటుంబ సభ్యులే శత్రువులు అయిపోతారు. డబ్బు దోచుకోవడానికే చుట్టుపక్కల ఉంటారు తప్ప ఎవ్వరు కూడా సహాయం చేసేటువంటి నిస్వార్థమైన మనుషులు, ఆ వ్యక్తులు, వ్యక్తిత్వాలు ఏమి కనబడవండి వీళ్ళకి. కంప్లీట్లీ వైరాగ్యము, విరక్తి కనబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మీనరాశి వాళ్ళకి ఆ వైరాగ్యము, విరక్తి రావడమే కరెక్ట్ అండి. వాళ్ళ స్పిరిచువాలిటీనో ఎదగాలి, వాళ్ళకు ఉండే రాసి పెట్టుంది అదే. కానీ ఒక మనిషి గృహస్థాశ్రమం నుంచి అంటే సంసార బంధనంలోంచి స్పిరిచువాలిటీలోకి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఆయన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా ఆ మంత్ర సాధనం లేకపోతే ఆయన ప్రశాంతంగా ఉండనివ్వకుండానో 100 రకాల ఎలిగేషన్స్ వస్తాయండి. శత్రువులు విపరీతమైనటువంటి శత్రు బాధ ఎదుర్కొంటారు. వీళ్ళ మీద ఎలిగేషన్స్ అండి. అంటే ఆ తప్పు చేస్తారు, ఈ తప్పు చేస్తారు, వీళ్ళ మీద ఆ మచ్చ ఉంది, ఇది ఉంది, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, అలాంటి అలవాట్లు ఉన్నాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉండదండి వీళ్ళకి. ఇంకా ఆ సన్యాసంలో కూడా వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అంటే అంతటి స్థాయికి వెళ్ళినా ఇలాంటి లౌకికమైన విషయాల పట్ల ఇబ్బంది పడాల్సిందే. ఆ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. సంపాదించిన డబ్బు నిలబడదు. వీళ్ళకి దాన ధర్మాలంటే చాలా ఇష్టం అండి. 10 మందికి డబ్బులు ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. చెప్పాను కదమ్మా అల్ప సంతోషులు అని చెప్పి. సో దానివల్ల దానం ఇచ్చి 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 వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఆ రకమైన పొజిషన్ వీళ్ళకి వస్తుంది. మెరిటల్ లైఫ్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి మీనరాశి వాళ్ళని అర్థం చేసుకోలేక వచ్చిన భాగస్వామి ఎవరు భార్య కానీ భర్త కానీ అర్థం చేసుకోలేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్, 2 మ్యారేజెస్, లేకపోతే వీళ్ళ మీద ఎలిగేషన్స్, లేకపోతే 3వ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే శత్రువులు విపరీతంగా ఉండడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయండి. దీంతో పాటుగానే చెప్పాలి అంటే ఫాదర్ లాస్ అవ్వడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీనరాశి వాళ్ళకి కర్మబంధన దోషం ఉంటే చిన్న వయసులోనే ఫాదర్ లాస్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే ఫాదర్ సంపాదించిన ఆస్తి మీ వరకు రాదు, మధ్యలో ఉండేటువంటి వాళ్ళే తినేస్తారు. ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు. తర్వాతది ఏంటి అంటే కెరీర్లో కూడా వీళ్ళకి కెరీర్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి తెలివితేటలు వీళ్ళకున్నా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరమ్మా. కంప్లీట్లీ అటు ఉండలేరు, ఇటు ఉండలేరు. ఆ దైవభక్తి, భగవంతుడు అనేటువంటి తత్వంలోనూ ఉండలేరు, లౌకికమైన విషయాల్లోనూ ఉండలేరు. అటు ఇటు ఇటు అటు నలుగుతూనే ఉంటారండి. తర్వాత మేజర్లీ మీనరాశి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేటువంటిది లవ్ ప్రాబ్లం అండి. వీళ్ళకు జనరల్లీ ఎక్కువగా ఉండేది స్త్రీ శాపమేనమ్మా. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి లవ్ కలిసి రాదు. ఇందాక కూడా చెప్పుకున్నాం కదండి, మెరిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్, వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అది స్త్రీ శాపం వల్లే కలుగుతాయండి. తర్వాత ఏంటంటే లవ్ అనేది అసలు కలిసి రాదండి. ఎక్కడో మీనరాశిలో జన్మించి వాళ్ళ పర్సనల్ చాట్లో ఎక్కడో ఏదో శుక్రబలం అద్భుతంగా ఉంటే తప్ప వాళ్ళకి కలిసి రాదు. ఈ మాట వాస్తవం అండి. రెండవది ఏంటి అంటే ఓవర్ ఎక్స్పెన్సెస్. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తానండి, మీనరాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఈ మాట అవునా కాదా అనేది కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కోటాను కోట్లకు అధిపతులు అవ్వచ్చు, లేకపోతే మీరు ఎంతైనా సంపాదించవచ్చు, మీ టర్నోవర్ ఎంతైనా అవ్వచ్చు, కానీ రూపాయి కూడా ఉండదు. చెప్పుకోవడానికి 10,000 కోట్ల ఆస్తుల రూపాయలు ఉంటాయి, చేతిలో 10 రూపాయలు ఉండవండి కూరగాయలు కొనుక్కోవడానికి. ఇది వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి. తర్వాత ఏంటి అంటే డబ్బు ఉన్నప్పుడంతా కూడా ఎందుకు వచ్చిన డబ్బురా అనే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కంప్లీట్లీ విదేశాలు, వీళ్ళకి ఎప్పుడైతే విదేశీ యోగము అనేటువంటిది జాతకంలో పడుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో ఎదుగుదల కనబడుతుంది. ఇది జనరల్లీ శాస్త్రం చెప్పింది. ఇఫ్ ఇన్ కేస్ కర్మబంధన దోషం ఉంటే కనుకమ్మ అదే మీనరాశి వాళ్ళకి విదేశాలు వెళ్ళినా కలిసి రాదు.
అక్కడ ఇంకా అప్పుల పాలైపోతారు, అనవసరంగా వచ్చారని బాధపడుతూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నా కలిసి రావట్లేదు, ఎక్కడున్నా కలిసి రావట్లేదు, బిజినెస్ చేస్తే కలిసి రావట్లేదు, జాబ్ చేస్తే కలిసి రావట్లేదు, ఏం చేయాలో తెలియని డైలమా. భగవంతుని ఆరాధించి పూజించి ఇంకా విరక్తి వచ్చేసి భగవంతుడు లేడు అంటూ ఉంటారు, వితండవాదులు అయిపోతారనమాట. అది కూడా ఒక కర్మే. ఏ పూజ సిద్ధించకపోవడం కూడా ఒక కర్మేనేనండి. ఆ ప్రాయశ్చిత్తాలు సిద్ధించవు కొంతమందికి. సో ఇలాంటి విషయాల్లో అనేక రకాల ఇబ్బందులు మీనరాశి వాళ్ళు పడతారమ్మా. ఏదైనా సరులకు పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. తరువాత శ్రీరుద్ర హోమం. గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి. మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి. జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.